హాయ్. హలో. నమస్తే అండి. నేను మీ శిరీష మధురాని. ఇవాళ నా స్టైల్ టమాటా కొత్తిమీర పచ్చడి చూపిస్తాను. చూసేయండి. దీనికి కావాల్సిందల్లా ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ టమాటా చేస్తున్నాను. ఒక కొత్తిమీర కట్ట, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మెంతులు, ఎండుమిరపకాయలు వేయించుకున్న పొడి, పసుపు, ఉప్పు, కారం, నూనె. ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని కొత్తిమీర అది కూడా వేసుకొని అది కూడా ఒక 5 నిమిషాలు సన్నటి సగం మీద వేయిస్తే దాంట్లో పచ్చివాసన కూడా పోతుంది. అది కూడా తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనం ఒక టమాటాని నేనైతే ఇక్కడ 4 ముక్కలు కట్ చేశాను. టమాటా ముక్కలు దీంట్లోనే ఉప్పు, పసుపు, నెక్స్ట్ ఇంకా చింతపండు పులుపు అది మీరు చూసుకొని వేసుకోండి. నాకైతే ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. సో ఆ చింతపండు కూడా వేస్తే దాంతోపాటు టమాటా పళ్ళతో పాటు సమానంగా మగ్గిపోతుంది. మనం మిక్సీ పట్టేటప్పుడు ఎక్కడ ఉండదన్నమాట. సో అందుకని అది మూత పెట్టుకొని సన్నటి సెగ మీద ఒక పావు గంటలో మొత్తం అంతా ఉడికిపోతుంది. ఉప్పేసాం కాబట్టి టమాటా పళ్ళు తొందరగానే మగ్గిపోతాయి. అది మంచిగా మగ్గిన తర్వాత దాన్ని శుభ్రంగా చల్లార్చుకోవాలండి. ఓకేనా. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పచ్చిమిరపకాయలు, ఈ ఉడికించిన టమాటా పళ్ళు ఉన్నాయి కదా, చింతపండు టమాటా గుజ్జు, ఇది వేసి మనం అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతి పొడి, అంటే మెంతులు, ఎండుమిరపకాయలు వేయించుకున్న పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ కారం వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా. ఓకేనా. తర్వాత ఏంటంటే మనం వేయించిన కొత్తిమీర ఒక్కసారి మిక్సీలో వేసి తిప్పి ఆపేసుకోవాలి. దాన్ని మరీ పేస్ట్లా కాకుండా. అంటే దానివల్ల ఏంటంటే మన కొత్తిమీర అక్కడక్కడ అన్నది కనిపిస్తుంది. ఓకేనా. మళ్ళీ కడాయిలో కొంచెం 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఒక 2 చిదుముకొని నెక్స్ట్ కొంచెం ఇంగువ వేసి ఆ పోపు అంతా శుభ్రం వేగిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టిన ఈ టమాటా కొత్తిమీరకి అందులో వేసి ఒక 5 నిమిషాలు వేయించుకుంటే మన టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అవుతుందండి. మీకు నచ్చే ఉంటుంది. ఓకేనా.